అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో నేను ఒక వార్త చూసిన. ఏందా వార్త అంటే పోలీస్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు గ్రామాలలో ఉండే వాట్సాప్ గ్రూపులు, లేకపోతే మండల స్థాయిలో ఉండే వాట్సాప్ గ్రూపులు, జిల్లా స్థాయిలో ఉండే వాట్సాప్ గ్రూపులు, కమ్యూనిటీ స్థాయిలో ఉండే వాట్సాప్ గ్రూపులు, కమ్యూనిటీ ఉంటాయి కదా, కులాల గ్రూపులు ఉంటాయి. ఇట్లా చాలా చాలా గ్రూపుల్లో అడ్మిన్ కోసం రిక్వెస్ట్ చేసిరట. అడ్మిన్ మాకు అడ్మిన్ కోసం కాదు, దాన్ని చేరనీకి అడ్మిన్ రిక్వెస్ట్ చేసిండ్రు. మేము చేరుతాం, మమ్మల్ని చేర్చండి, మనం చేర్చండి, అది ఇది అని. అంటే దాంట్లో ఎంతవరకు ఉంటుందో ఏమో, మరి అవకాశం అడిగితే అడగొచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలై బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ, ముఖ్యంగా ఈ రెండు పార్టీలే ప్రతిపక్షంగా మనకు అనిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఎంఐఎం దోస్తాన్లో ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి కదా బయట, జిల్లాల గ్రూపులు లేకపోతే ఇక్కడ గ్రామస్థాయి గ్రూపులు, అట్లాంటి గ్రూపుల్లో జాయిన్ కానికే పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రయత్నాలు చేసిరంట. ఆ వార్త చూసినా కానీ ఏముంటుందిలే ఏదో రాసిరు అనుకున్నా. తీరా చూస్తే కొన్ని ప్రూఫ్లు, కొన్ని స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చినాయి. స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చిన తర్వాత నేను ఈ వార్త చేస్తున్నా, మీకు చూపిస్తా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు ఆ ఒక్క బటన్ నొక్కడం వల్ల మీకు ఏమి ఖర్చు కాదు. కానీ సిగ్నల్ టీవీ ఒక 1000 అడుగుల ముందుకు పోయే అవకాశం ఉంటుంది, మరింత బలంగా వార్తలు చెప్పుకునే అవకాశం కూడా దొరుకుతుంది. మనం చూద్దాం. ముందు స్క్రీన్ షాట్ చూడండి ఒకసారి. సోషల్ మీడియాలో పోలీస్ అనుంది, ఈ గ్రూప్ కనబడొద్దని చెప్పి ఆ గ్రూప్ పేరు కనబడకుండా చేసిండ్రు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే తప్పుడు వీడియోలు, పోస్టులు పెట్టొద్దు. తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని జనగామ పోలీసు నిరంతరం నిఘా ఉంటుంది. జనగామకు సంబంధించింది అనమాట ఇది. అలాంటి వారిపై చట్టపరంగా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు, సామాజిక మాధ్యమాలు పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్ట్యా సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెట్టవద్దు. బెదిరింపు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను, వీడియోలను ఎడిట్ చేసి ఇతరుల మనోభావం కించపరిచే విధంగా లేదా రెండు గ్రూపుల మధ్య వర్గాల శాంతి భద్రతలు రెచ్చగొట్టే విధంగా సమస్య తలెత్తే విధంగా పోస్ట్ చేయవద్దు. గ్రూప్ అడ్మిన్లు గమనిక. తమ గ్రూపుల్లో గల మెంబర్లు వివరములు తెలిసి ఉండవాలను మరియు వారు సోషల్ మీడియా నందు చేస్తున్న పోస్టులు, వీడియోలను నిత్యం గమనిస్తూ ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే వారికి తెలియజేస్తూ అట్టి ఫోటోలను కానీ వీడియోలను కానీ వేరే గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయడం కానీ షేర్ చేయకుండా ఉండాలి. ఇట్లా చాలా ఉన్నాయి. ఇగో మొత్తం గ్రూప్ పేర్లు కూడా మొత్తం కనిపించకుండా చేసిండ్రు ఎవరో చేసిన వాళ్ళు. ఇది బయటకు వచ్చిన ఇంకో నమస్కారం, నా పేరు కూడా ఉంది, కానిస్టేబుల్, పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. నన్ను విలేజ్ పోలీస్ ఆఫీసర్గా ఇన్స్పెక్టర్ గారు నియమించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ అంటే కొత్త సిస్టమ్. అంటే ఊర్లలో ఒక పోలీస్ ఉంటాడు, ఉండి ఆ ఊరిలో ఎవరు గవర్నమెంట్ను వ్యతిరేకిస్తున్నారు, ఎవరు గవర్నమెంట్ ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, ఎవరు స్కీమ్ రాలేదని చెప్పేసి వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు వస్తే మాట్లాడుతున్నారు, ఎవరు గొంతు దించుకొని ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు అని ఐడెంటిఫై చేయనికినేమో ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ విలేజ్ పోలీస్ ఆఫీసర్లు అప్పట్లో నిజాం కాలంలో ఉండేవాళ్ళని విన్నాం. నిజాం కాలంలో పోలీస్ ఆఫీసర్ కాదు, వేరే పేరు మీద ఏం చేస్తారంటే వాళ్ళు నిజాం రాజుకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, నిజాం రాజును ఎవరైతే వ్యతిరేకిస్తుంటారో, నిజాం రాజుకు వ్యతిరేకంగా ధర్నాలకు దీనికి ప్లాన్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తారనమాట. మళ్ళీ అప్పుడు నిజాం రాజు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ ఆఫీసర్ నియమించారా ఏమో. ఇది అదే అఫీషియల్ కూడా తెలియదు, నియమించారో లేదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకోవాలి. మన గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే నాకు తెలియజేయగలరు. నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మన గ్రామ ప్రజలకు ఉంటాయి. ఇట్లు పోలీస్ కానిస్టేబుల్. ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఇంకా మనమంతా నిర్బంధంలోకి పోతున్నాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే పేరు చెప్పి మొత్తం నిర్బంధంలోకి తీసుకుపోతుండ్రు. నిర్బంధం అంటే గ్రామ స్థాయిలో కానిస్టేబుల్ ఇచ్చి కూర్చుంటే ఏముంటుంది, వాళ్ళు అందరి మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చి పెడతారు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరు ధర్నాలకు ఊసిగొలుపుతున్నారు, ఎవరు నిరసన తెలపాలనుకుంటున్నారు, ఊరిలో టీంలు ఏంది, ఏ టీం ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎవరు, కాని పార్టీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు గొడవలు చేస్తున్నారు, మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి పెడతారు. ఇట్లా పెట్టేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారనమాట. అయితే దేనికి భయపడుతుంది ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. నిజానికి ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇట్లాంటి చర్యల మీదనే. ఇట్లాంటి చర్యలే మీరు ప్రజలనే పార్టీ చేసుకుంటున్నారు. యాక్చువల్ గవర్నమెంటు ప్రజలనే ఒక పార్టీ అనుకుంటుంది, వాళ్ళందరినీ ఏదో పార్టీకి జమ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు స్కీమ్స్ ఇస్తే స్కీమ్ ఇవ్వలేదని ఎవరు అన్నారు. స్కీములకు మీ మంచి పేరుకు చెడు పేరు కూడా సంబంధం లేదు. కేసీఆర్ మస్తు స్కీములు ఇచ్చిండు, గెలిచిండా రెండోసారి? ఎవరైనా అడగండి, ఎందుకు కేసీఆర్ స్కీముల విషయంలో వెనుకడుగు వేయలే. ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు, లేకపోతే ఎమ్మెల్యేని కలుస్తలేడు, ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఇట్లాంటి విషయాల మీద ఆయన మీద వ్యతిరేకత వచ్చింది తప్ప స్కీముల విషయంలో ఆయన మీద వ్యతిరేకత ఒక దళిత బంధు తప్ప
దళిత బంధు విషయంలో తీసుకున్న వాళ్ళు తక్కువ మంది, రానోళ్ళు ఎక్కువ మంది. ఆ ఎక్కువ గ్రూప్ అంతా కూడా ఆయన మీద యాంటీ అయిపోయారు, మాకు ఇయ్యలే కదా అని. అంతేగాని మిగతా స్కీమ్స్ విషయంలో అందరూ సంతృప్తికరంగా ఉన్నారు, కడుపు నిండా ఉన్నది వ్యవహారం. కాకపోతే ఇదే ఉంటాయి కదా, వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పినాయి, ఉత్తమ్ కుమార్ గారు చెప్పినాయి, ఆయన చెప్పినాయి, ఈయన చెప్పినాయి అవే కదా. అందుకే మేము ప్రజాపాలన నెలకొల్పుతా ఉన్నారు. మిమ్మల్ని ఓటేసింది కూడా మీరు ప్రజాపాలన నెలకొల్పుతారనే. కానీ మీరు కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కేసీఆర్ గవర్నమెంట్లో గ్రామాల్లో పోలీస్ ఆఫీసర్లను పెట్టలే, మళ్ళీ మీరు పెడుతున్నారో లేదో ఆ గ్రూపుల్లో అయితే ఆ షార్ట్స్ వస్తున్నాయి. మీరే క్లారిటీ ఇచ్చుకోవాలి జనాలకి. సేమ్ టైం ఈ పోలీసులు గ్రూపుల్లో ఉండి ఏం చేస్తారు తెలుసా? ఆ గ్రూపుల్లో ఏం జరుగుతుంది, ఆ గ్రూపుల్లో ఎవరు గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడుతున్నారు అంటే అందరికీ స్వేచ్ఛ లేదా? తెలంగాణలో స్వేచ్ఛ ఉండదా? స్వేచ్ఛ ఉండాలి. మీరు ఎంత తొక్కితే తెలంగాణ అంత లేసారు జనం, అస్సలు ఒప్పుకోరు. ఇంట్లో అయ్యా చెప్తేనే వినరు మనోళ్ళు. ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే కాలు ఎరగొడతా అంటాడు, చూసుకుందామా ఎరగొడతావా అని పోతారు. మనోళ్ళదంతా వేరే ఉంటుంది. మన బ్లడ్ అంత ఈజీగా మీరు అంచనా వేయకండి. అక్కడ పక్క రాష్ట్రంలో ఏదో జరిగిందనో, పక్క రాష్ట్రంలో ఇట్లాంటి పెడితే నిర్బంధం పెడితే మనోళ్ళు అస్సలు ఆగరు. చూడలేదా పోయిన గవర్నమెంట్ కొన్ని నిర్బంధాలు పెట్టింది, ఇందిరా పార్క్ ఎత్తేసింది, ఆగినరా జనం? ధర్నాలు ఆగినాయా? వాళ్ళు మళ్ళీ తప్పు సరిదిద్దుకొని ఓపెన్ చేసిండ్రు. ఆగవు. మీరు ధర్నాలు ఆపితే ఆగవు, నిరసన ఆపితే ఆగవు, గొంతులు ఆపుతామంటే ఆగవు, యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఆగవు. ఎవరు అరెస్ట్ చేసినా మీరు 100 రూపాయలకు 100 రూపాయలు పన్నీరు పెట్టండి, మళ్ళీ వాళ్ళు ఉంటుంది వాళ్ళు. మన తెలంగాణ పోరాటాల గడ్డ అబ్బా. మనం అందరి కోసం కొట్లాడినాం, అందరి మీద కొట్లాడినాం, నిజాం మీద కొట్లాడినాం, భూస్వాముల మీద కొట్లాడినాం. మన బ్లడ్ అది, దాన్ని ఆపితే ఆగదు. ఇట్లా నిర్బంధాలు చేస్తే ఇంకా ఎక్కువ ఎగిసి పడతారు మనోళ్ళు. ప్రభుత్వం గమనించాలి. మీరు సోషల్ మీడియాను మేము మూసేస్తాం, లేకపోతే సోషల్ మీడియాను మొత్తం నిర్బంధిస్తాం, లేకపోతే సోషల్ మీడియాను బెదిరిస్తాం, జనాలను బెదిరిస్తాం, జనాలందరినీ కంట్రోల్ చేస్తాం. చేయలేరు కంట్రోల్, అస్సలు చేయలేరు. ఈ తప్పుడు చర్య ఇది. ఈ సోషల్ మీడియా గ్రూపులో ఏరి వాళ్ళ మీద బెదిరిస్తున్నారు వాళ్ళు. అంటే మీ గ్రూపులో ఇంకేం పెట్టొద్దు అనమాట. ఎవరేం పెట్టొద్దు అని, కడుపును వచ్చినా పెట్టొద్దు, కాళ్ళను వచ్చినా పెట్టొద్దు, ఏమైనా పెట్టొద్దు. ఇద్దరికో ముగ్గురికి స్కీమ్ ఇచ్చి 10 మంది రాకపోతే 10 మంది పెడతారు మాకు రాలే అని. తప్పు అది. ఇప్పుడు ఈ రాజ్యంలో ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరించదు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు వ్యవహరిస్తుందో నాకు తెలియదు. కాంగ్రెస్లో మీకు ఫ్రీడమ్ ఉంటుంది. మరి ఆ ఫ్రీడమ్ ఎక్కడ పోయిందో తెలియదు. ఇంత అసహనమా రాజ్యానికి? రాజ్యం ఫ్రీగా వదిలేయాలి జనాల్ని. మీరు ఇచ్చేటివి ఇవ్వండి స్కీమ్స్. మీరు స్కీమ్స్ ఇవ్వకుండా ఉత్తమ మాటలు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా పోతే జనాలు ఎన్నుకుంటా పోవాలి, అంతేనా? ఎనీవే, తెలంగాణను తొక్కేస్తా అంటే మాత్రం అస్సలు నడవదు. లేకపోతే ఈ మెసేజ్లు ఏంది కథ ఇది? అసలు ఇట్లా వేస్తే ఊకుంటారా మన తెలంగాణ జనం? ఒక్కొక్క పాయింట్ 9 పాయింట్లు. గ్రూప్ అడ్మిన్కి వార్నింగు, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు వార్నింగు, యువత వారి భవిష్యత్తు దృష్ట్యా అంటే మీకు కేసులు పెడతామని చెప్తున్నారు వాళ్ళు. పెడతారు. ఎక్కువ రోజులైతే నిర్బంధం నడవదబ్బా, అస్సలు నడవదు. మన ఇంట్లో ఉండే కోడెదూడలు కూడా వినవు. కోడెదూడలు కూడా మన మాట వినవు. మనం ఓటు చెప్తే ఓటు అవుతుంది. ₹1,00,000 ఇచ్చే జీతగాడు కూడా మన తెలంగాణలో మాట విన్నాడు. ప్రైవేట్ ఉద్యోగం ఉంది, ₹1,00,000 ఇస్తుండ్రు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఆత్మగౌరవం కించపరిచే విధంగా, గొంతులు నొక్కేసే విధంగా, స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. ఇది గవర్నమెంట్ తీసుకున్న డిసిజనా? పోలీసు వాళ్ళే సమాచారం కోసం ఇంటెలిజెన్స్ వాళ్ళు అట్లా చేస్తున్నారా? లేకపోతే గవర్నమెంట్ ప్రెషర్ తట్టుకోలేక పోలీసులు ఇట్లా చేస్తున్నారా? ఏమైందో పాడాయి. కానీ ఇది మాత్రం తెలంగాణ మీద నిర్బంధమే 100%. మొదలే మీరు ఇక్కడనే కదా మొత్తం 144 సెక్షన్ పెట్టిండ్రు ఒకసారి, తెలంగాణ మొత్తం 144 సెక్షన్. ఇది మంచిది కాదు. ఆల్రెడీ మీరు బీఆర్ఎస్ మీరు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెట్టుకుంటామంటే ఆడ మొత్తం పోలీస్ యాక్ట్ పెట్టేసిండ్రు. ఇట్లాంటివి ఆపితే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, కోర్టుకు పర్మిషన్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు, అది వేరే విషయం, అది తర్వాత మాట్లాడదు. కానీ జనాలను నిర్బంధిస్తాం, జనాల గొంతులు మూస్తాం, జనాలను తొక్కేస్తాం అంటే మాత్రం అస్సలు ఆగదు. ఇంకా మీరు రెచ్చగొట్టినట్టు అవుతుంది. రెచ్చగొడుతున్నట్టే లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎనీవే, మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఏమవుతుందో చూడండి, ఏ పోలీసులు చేరినరో ఏమవుతుందో చూడండి. కానీ సమస్య వస్తే మాత్రం గొంతెత్తకుండా మానకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.